నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్. ఇప్పుడైతే మా మిద్దె మీద కళ్ళొచ్చిన సన్నజాజుల చెట్టు బాగా సన్నజాజులైతే పూస్తుందండి. ఇంక నేను సాయంత్రం వేళలో కోసుకొనొచ్చి ఇలా దండగా అయితే అల్లాననమాట. ఈ మాల చూడ్డానికి బాగుంటుందండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఈసారి అల్లేటప్పుడు డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఇంకా ఒకవైపు అయితే ఇలా 2 లైన్స్ అయితే కనిపిస్తుంది. వెనక వైపు అయితే గొలుసు కట్టుల్లాగైతే ఉంటుంది. మాల అయితే ఇంకా సాగదండి. ఒక మొగ్గ పక్కన ఒక మొగ్గ పెట్టి నీట్గా కడతాం కాబట్టి అసలు సాగదు. నేను కట్టేటప్పుడు అక్కడక్కడ పూలు అయితే కొంచెం నలిగాయి. అంతేగాని పూల మాల అయితే బాగుండింది. ఇంకా కొంచెం మొగ్గలైతే మిగిలేయండి. మా పిల్లలు గొడవ తీసేదానికైతే వచ్చేసాను. ఇంకా చాలే కట్టినంత వరకు ఆ పూలుంటే పటాల ముందైతే పోద్దామని అయితే వదిలేసాను అనమాట. ఈ అల్లుడు ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా కట్టిన పూలు ముందు కవర్లో వేసి కట్టి తర్వాత బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. అలాగే కవర్తో పెడితే ఫ్రిడ్జ్ అంతా పూల వాసనే వచ్చేస్తుంది. ఇంకా ఇది నెక్స్ట్ రోజు అండి మార్నింగ్ లేసి వాకిట్లో ముగ్గు అయితే ఇలా అయితే పెట్టాను. శుక్రవారం వస్తే చాలు కొంచెం ఇంట్రెస్ట్గా రంగు ముగ్గు అయితే పెడతానమాట. పండగకి తీసుకున్న రంగులు అయితే ఉన్నాయి. ఆ రంగులు అయిపోయేదాకైతే పెడతాను. ఇంకా అయిపోయిన తర్వాత ఎలాగో పసుపు కుంకుమ రంగులు అయితే ఉన్నాయి, అవైతే పెడతాను. నేను మా చిన్నపిల్లల్ని చూసుకుంటా అలాగే ఇంట్లో పనులన్నీ చేసుకుంటా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నానండి. ఎంత చేసినా కూడా ఛానల్ గ్రోత్ అయితే ఉండట్లేదండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీరు ఒక లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతాయి. ఇంకా వీడియోలోకి వస్తే మార్నింగ్ అయితే పాలైతే తెచ్చి గోడ మీద అయితే పెట్టిపోయినారండి. ఇంకా పాలైతే తీసుకొని వెళ్ళి పొయ్యి మీద అయితే పెట్టాను. ఇంకా ఆకాశం అంతా మబ్బులు మాయంగా అయితే ఉంది. మబ్బు బాగా పట్టేసిందండి. వర్షం వచ్చేటట్టు అయితే ఉంది కానీ మా సైడ్ అయితే వర్షం అయితే పట్టడం లేదు. దీనికి తోడు గాలులు అయితే బాగా వీస్తున్నాయండి. సమ్మర్ సీజన్ కదా, మార్నింగ్ టైంలో ఎక్కువ గాలులుగా అయితే ఉంటున్నాయి. ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వచ్చి ఉప్మా అయితే చేస్తున్నాను. మా వారిని సరుకులు తెచ్చిమంటే సరుకులు అయితే తెచ్చిచ్చేసి మా వారి పనికైతే వెళ్ళాడు. మా వారికైతే సద్దన్నం అయితే పెట్టి పంపించేశాను. ఇంకా పిల్లల కోసం అయితే ఉప్మా అయితే చేస్తున్నాను. పెద్దోడికి ఆటో 6:40కి అయితే వస్తుందండి. నేను 5కి లేసి ఈ పనులన్నీ చేసేసరికి 6 అయితే అయిపోతుంది. ఇంకా మా వాడిని లేపి వాడిని రెడీ చేసి టిఫిన్ పెట్టేసరికి ఆటో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ బజార్ నుంచి టిఫిన్ తెప్పిద్దామన్నా 6:30 కల్లా ఎవరైతే పెట్టట్లేదండి. అందుకోసమే ఇంట్లో అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంక ఇవాళ సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. మా ఇంట్లో పిల్లలు ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అందులో సేమియా ఉప్మా అంటే అది చూసి మ్యాగీ మ్యాగీ అంటాడండి మా చిన్నోడైతేను. ఇంకా వాళ్ళ కోసమే ఉప్మా అయితే చేస్తున్నాను. వంటగదిలో చీకటిగా ఉంది కదండి, కరెంట్ అయితే పోయింది. ఇంక అందుకోసమే వంటగది అంతా చీకటిగా అయితే ఉంది. ఇది సమ్మర్ కదండి, మా సైడ్ అయితే ఎక్కువగా కరెంటు కోతలు అయితే చేస్తున్నారు. అది కూడా మార్నింగ్ టైమ్స్లో అయితే ఎక్కువగా కరెంట్ అయితే తీసేస్తున్నారనమాట. అందుకోసమే వీడియోలో చీకటిగా అయితే ఉందండి. ఇంకా ఉప్మాకి వాటర్ అయితే వేడయ్యాయి. ఇంకా సేమియా అయితే వేసేసాను. మామూలు రవ్వ ఉప్మా అంటే వేసిన వెంటనే అయిపోద్ది, కానీ సేమియా ఉప్మా కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టి వదిలేసాను, స్టవ్ ఆపేసి. తర్వాత ఇలా కలిగి పెడితే మొత్తం ఒకసారి మిక్స్ చేస్తే ఉప్మా అనేది పొడి పొడిగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా జున్నుకి టైం అయితే అవుతుంది, అందుకోసమే ఇంకైతే పెట్టేస్తున్నాను. ఇంకా చక్కెర అయితే వేసి పెడుతున్నాను. కొంతమందికి ఉప్మాలోకి చక్కెర ఇష్టం, కొంతమందికి పచ్చడి ఉంటే సరిపోద్ది. నాకైతే ఎన్ని పచ్చళ్ళున్నా తినండి, ఖచ్చితంగా చక్కెర అయితే ఉండాలి. మా పిల్లలకు కూడా అదే అలవాటు అయితే అయిపోయింది. ఇంకా పెద్దోడిని అయితే స్కూల్కి పంపించి నేను ఇవాళ శుక్రవారం కాబట్టి ఇంకా ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. అలాగే రామఫలాలు ఉంటే అవైతే పెట్టానండి. నిన్న కట్టాను కదా మాల, అవైతే పటాలకైతే వేసాను. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పటం వరకు అయితే పూలమాల అయితే వచ్చింది. శివయ్య పటంకి అయితే రాలేదు. ఈసారి వెళ్ళి శివయ్య పటంకి అయితే వెయ్యాలండి. ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను. ఈ కరెంట్ అనేది మళ్ళీ అయితే తీసేశారనమాట. ఇంకా మునక్కాయలు అయితే తీసుకున్నాను ఇంటి దగ్గర. మాకు ఒక 20 రూపాయలు మునక్కాయలు అయితే తీసుకున్నాను. ఇక వాటిలో ఎండు చేపలు అంటే వట్టి పక్కలు ఉంటాయి కదా, అవైతే వేసి ఇవాళ మునక్కాయ పులుసు అయితే చేయబోతున్నానండి.
ఇంకా ముందుగా తిరగమాత అయితే పెట్టి టమోటా ఎర్రగడ్డ వాడ్చిన తర్వాత మునక్కాయలైతే వేసి ఉప్పు కారం పట్టేదాకైతే కాసేపు వదిలేసాను. తర్వాత చింతపండు గుజ్జు అలాగే వట్టి పక్కలు నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా! అవైతే వేసానండి. పులుసైతే దగ్గరకైతే వచ్చింది. ఇంకా ఇలా చాలని ఇంకైతే ఆపేసాననమాట. మునక్కాయ పులుసు చేసిన రోజైతే మా వారైతే ఇష్టంగా తింటాడు. నేను మునక్కాయ పులుసైతే చాలా చేస్తాను. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంకా చిన్నోడిని రెడీ చేసి అంగన్వాడీకైతే తీసుకొచ్చానండి. అంగన్వాడీ అయితే అలవాటు చేద్దామని. చిన్నోడు ఇంట్లో ఉండేసరికి బాగా బోర్ అయితే కొట్టేస్తుంది. ఇంట్లో కంటే వీధులు ఎక్కువైతే తిరుగుతున్నాడండి. నానమ్మోళ్ళ ఇల్లు చెప్తాడు. నేను గేట్ తీసిన వెంటనే వాళ్ళ నానమ్మోళ్ళ ఇంటికైతే వెళ్ళడండి ఇటపడి ఆ వీధికి ఈ వీధికైతే పరిగెత్తేస్తున్నాడు. ఇంకా కుక్కలున్నా గబక్కన కరుస్తాయని భయం అయితే వేస్తుందనమాట. ఇంక ఇలా కాదని చెప్పి చిన్నోడినైతే స్కూల్కి అయితే అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. చిన్నోడినైతే తీసుకొని అంగన్వాడీకి అయితే వచ్చాననమాట. ఇక్కడ ఒక పాప అయితే ఏడుస్తూ కూర్చుందండి. వాళ్ళ అమ్మ వాళ్ళు వదిలేసి వెళ్ళారని. ఇంక అంగన్వాడీలో టీవీ పెట్టేసరికి పిల్లలైతే కొంతమంది అయితే పాటలకి డ్యాన్సులు వేస్తుంటే కొంతమంది అయితే ఏడుస్తూ అయితే కూర్చున్నారు. ఇంక మా చిన్నోడైతే నేను ఉండేసరికి ఏ బాధ లేకుండా కూర్చొని బొమ్మలు అయితే చూస్తున్నాడండి. ఈ పాప వచ్చినప్పటి నుంచి అయితే ఏడుస్తుంది. నేను ఏడవబోకని చెప్పినప్పుడల్లా ఇంకా ఎక్కువగా అయితే ఏడుస్తుంది అనమాట. తను చూస్తుంటే నాకు చాలా బాధ అయితే వేసింది. కానీ పిల్లలు కదండి, వాళ్ళు ఏడుస్తున్నారని మనం స్కూల్కి అలవాటు చేయకపోతే వాళ్ళకి ఇంకా అదే అలవాటు అయిపోద్ది. మా చిన్నోడైతే వచ్చిన కాసేపు నా దగ్గర అయితే ఉండాడు. తర్వాత అయితే నన్ను వదిలేసి వెళ్ళి ఆ టేబుల్స్ ఆ చైర్స్ అన్నీ అయితే ఎక్కేస్తున్నాడండి. అక్కడ ఉన్న టీచర్స్ అలాగే ఆయమ్మలు నన్నైతే అరుస్తున్నారు. వాడిని తీసుకొచ్చి నేనైతే మాటలు పడాల్సి వస్తుంది ఇక్కడ. ఈ పాప అయితే ఇప్పుడు దాకా ఏడ్చింది కదండి, ఇంకా ఆయమ్మ కురుకురే ఇచ్చేసరికి తింటూ అయితే కూర్చుందనమాట. ఇంకా మా వారైతే పని నుంచి వచ్చి ఇంట్లోకి బియ్యం అయిపోయి ఉండేసరికి రైస్ మిల్లుకి అయితే వడ్లైతే వేస్తున్నాడండి. ఇవి 2 మూటలు వడ్లేస్తే 1 మూట బియ్యం అయితే అవుతాయన్నమాట. మేమైతే ప్రతిసారి పంట పడినప్పుడు ఇంట్లోకి వాడుకి ఎంతో కొంత వడ్లైతే ఉంచుకుంటామండి. ఇంకా ఇంట్లోకి అయిపోయేసరికి అవైతే ఆడిపించుకుంటామన్నమాట. బియ్యం అయితే ఇంకేం కొనేది లేదు. ఈ బియ్యం అయితే సరిపోతాయి. అలాగే రేషన్ షాప్లో వేస్తారు కదండి స్టోర్ బియ్యము, అవి కూడా ఇంట్లోకి అయితే వాడుకుంటాము. మాకైతే స్టోర్ బియ్యం కూడా ఒక 20 కేజీలు అయితే వస్తాయండి. పిల్లల్ని కూడా ఈ మధ్య అయితే ఎంటర్ చేసాము. ఫస్ట్లో నాకు మా వారికి అయితే వచ్చేది, ఇప్పుడు నలుగురికి అయితే వస్తున్నాయి అన్నమాట. రేషన్ బియ్యము దోశలు కానీ ఇంకా ఇంట్లో ఆడిచ్చిన బియ్యం అయిపోయినప్పుడు స్టోర్ బియ్యం కూడా వాడేస్తాను అనమాట. ఇవాళ సాయంత్రం అమ్మ నాన్న అయితే వచ్చారండి. వచ్చి కాసేపు అయితే ఉండి వెళ్ళిపోయారు. ఇంకా అమ్మ వాళ్ళు వస్తూ ఆకుకూరలు అయితే తెచ్చారు. మా అమ్మ మార్కెట్కి ఎత్తుకోపోయి ఆకుకూరలో సగం అయితే తెచ్చేసినట్టుందండి. అంత ఆకుకూర అయితే ఉంది. అన్ని రకాలైతే తెచ్చిందండి. ముదురు గోంగూర ఇదైతే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. చిర్రాకు, తోటాకు, మొలకాకు అలాగే పనగుంటాకు తెచ్చిందండి. మొత్తం 5 రకాల ఆకుకూరలు అయితే తెచ్చింది. ఇవన్నీ ఎందుకు మా ఇన్ని తెచ్చావు, 1-2 తేవచ్చు కదా అంటే పిల్లలకి రోజుకొక తాలింపు అయితే చేసి పెట్టింది అయితే చెప్పింది. ఇంక ఈ ఆకుకూరలన్నీ గుంజైతే గోడ మీద అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వీడియో అయితే ఏం తీయలేదండి. మా అమ్మ వాళ్ళు పొద్దుపోయి అయితే వచ్చారు. ఇక కాసేపు ఉండి మాట్లాడి పిల్లల్ని చూసుకొని అయితే వెళ్ళారు. ఇంకా అందుకోసమే నేను కూడా ఏం వీడియో అయితే తీయలేదు. ఇంకా వీటితో పాటు కూరగాయలు అయితే తెచ్చారండి. నేను ఊరికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తున్నా కూరగాయలు అయితే బస్తాకైతే తెస్తారండి. ఇంక ఇవాళ కూడా కూరగాయలు ఆకుకూరలు అన్నీ కలిపి ఒక బస్తాకైతే తెచ్చారనమాట. మా అమ్మ అయితే పచ్చిమిరపకాయలు ఒక 2 రకాలు, క్యారెట్, ముల్లంగి, దోసకాయలు, పచ్చిమిర్చి, గోరుచిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు, ఉల్లగడ్డలు, ఇంకా క్యాబేజీ, ఇంకా చాలా రకాలైతే తెచ్చింది. కొన్ని చెప్పుంటాను, కొన్ని అయితే మర్చిపోయి ఉంటానండి. నాకైతే అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తున్నా నేను అక్కడికి వెళ్ళినా కూరగాయలు తెచ్చుకుంటే మాత్రం ఒక 10 రోజులకైతే ఉంటాయన్నమాట. ఇవైతే గోరుచిక్కుళ్ళు ఇప్పుడు అమ్మ వాళ్ళైతే తోటలో అయితే వేస్తున్నారనమాట. గోంగూర పచ్చడి చేసి గోరుచిక్కుళ్ళు తాలింపు చేస్తే మాత్రం కాంబినేషను అదిరిపోద్ది. ఇంక ఇవైతే ఆకు లేకుండా అయితే ఏరైతే పెడుతున్నాను. కొంచెం ఆకు లేకపోతే చెత్తా చెదారం ఉంటే కూరగాయలు కూడా తొందరగా అయితే పాసిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టినాను. అందుకోసమే నేను ఏం చెత్తా చెదారం లేకుండా అన్నీ అయితే ఏరి కవర్లకైతే పెట్టానన్నమాట. ఉదయము మా వారు వడ్లేసాడు కదండి, అవైతే ఆడిపిచ్చుండారు. ఇంకా అవైతే తెచ్చి ఇంట్లో అయితే పెట్టాడనమాట. మేము ప్రతిసారి ఇలా వడ్లైతే మిల్లుకైతే వేసి బియ్యం అయితే ఆడిపించుకుంటాము. ఇంకొక గోతం ఎక్స్ట్రా గోతంలో అయితే వేసి కట్టేసి ఉన్నారనమాట. బియ్యము అప్పుడే ఆడించినట్టున్నారండి.
చాలా వేడిగా అయితే ఉన్నాయి. ఇంక ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చితేనే కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.